జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్ల లాక్కొని బెదిరింపులకు పాల్పడిన నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, అంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాలని కారణంతో అంటే ఎన్నికల ప్రచార సందర్భంగా ఏవైతే నిబంధనలు ఉంటే నిబంధనలు అతిక్రమించి కొన్ని కామెంట్ చేశారు. కామెంట్స్ అవన్నీ కూడా నిబంధనలు వ్యతిరేకం అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల సంఘం సంబంధించిన ప్రత్యేక బృందం ఇటు పోలీసులు కూడా బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని నేపథ్యంలోనే బోరబండ పోలీసులు కేసుకు నమోదు చేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసలు పార్టీ కేవలం లేకుండా చేస్తానంటూ ఆయన కొంత బెదిరింపులకు పాల్పడ్డ ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది నవీన్ యాదవే కాదు, అభ్యర్థి నవీన్ యాదవ్ సోదరుడు సంబంధించిన వెంకట్ యాదవ్ కూడా కేసు నమోదైంది. ఇతను ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తల దగ్గర నుండి బూత్ పేపర్లు లాక్కుని వారిని బెదిరించినట్లుగా వారు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు విచారణ చేసిన తర్వాత అది నిజాలు చేయడంతో మొత్తంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బోరబండ పోలీసులు ఈ మొత్తం 3 కేసులు ఈ ఇద్దరిపై నమోదైనట్టుగా మనకు పోలీసు వర్గాల సమాచారం. రైట్, థ్యాంక్ యూ రమణ.